హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. మీరందరూ అనుకున్నారు, నేనైతే బాగున్నాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ మన శివాజీ పార్క్ వ్యూ అనమాట. చూసారా ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సో ఎర్లీ మార్నింగ్ ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. ఏ హ్యూజ్ పార్ట్ ఆఫ్ లాజింగ్ వెయిట్ ఈజ్ బిలీవింగ్ యూ అండ్ యూ కెన్ డూ ఇట్ అండ్ రియలైజింగ్ ఇట్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఓవర్ నైట్. నిజంగానేనండి, ఒక రాత్రిలో మనం ఏ విధమైన మార్పులు మాత్రం చేయలేం. దానికి ఒక జర్నీ అనేది కావాలి. సో ఈ జర్నీ అనేది వెయిట్ లాస్ జర్నీ వల్లే అవుతుంది. సో దీనికి ఎప్పుడు ఫాలో అవుతూ ఈ కొటేషన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుదాం. సో ముందుకు సాగిన తర్వాత మన లైట్ ఎక్సర్సైజు, అదేవిధంగా వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు నేను అనుకుంటుంటాను ఎలాగ తగ్గాలి, ఏట్ తగ్గాలి, ఎంత కిలోలు తగ్గాలి, ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ మాత్రం ఈజీగా తగ్గుతుంది, కానీ దాని నుంచి మజిల్ మాస్ అనేది ఉంటుంది. సో అది తగ్గడానికి కొంత టైం అయితే పడుతుంది. సో దాంతో మనం నిరాశ చెందకూడదు. అదేవిధంగా యాజ్ అ ఫైటర్గా మనం ఫైట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ముందుకు సాగి విజయాన్ని సాధిస్తాం. సో ఇంత వాకింగు అదేవిధంగా చేసిన తర్వాత ఒకటి మీకు చెప్తాను ఏంటంటే, ఆల్వేస్ బిలీవ్ ఆన్ యూ. యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ ఏబుల్ టు అక్యుములేట్ ఎనీథింగ్. సో మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వాటర్ అనేది తీసుకున్న తర్వాత మనం యాజ్ యూజువల్గా తీసుకునే పవర్ డైట్, పవర్ ప్రోటీన్, మన టిఫిన్ ఏదైతుందో చనా, కుకుంబర్, ఆనియన్స్ ఇవి తీసుకున్నాను. ఇవాళ ఒక స్పెషల్ డే. మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బ్లాగ్ మీరు చూస్తారు, ముందు వీడియో చూడొచ్చు. సో అదే బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళాను, అదేవిధంగా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ ఈవెంట్. సో చూడండి, సూట్ కూడా ఎంతో బాగా సెట్ అయింది, ఎందుకంటే వెయిట్ అనేది మనకు రిడ్యూస్ అయింది కాబట్టి చాలా బాగుంది. సో మనం వచ్చాం ఐఐఎం గంభీరం విశాఖపట్నం. సో ఇక్కడ ఒక 2 days కాన్ఫరెన్స్ అనేది జరిగింది, బేసింగ్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా సస్టైనబిలిటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద. సో ఈ 2 days కేస్ కాన్ఫరెన్సెస్ అనేవి చేశారనమాట. సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్లో క్రిస్ప్ అనే ఒక సంస్థ, ఐఐఎంలో క్రిస్ప్స్ అనే ఒక సంస్థ ఉంది. సో వీళ్ళు ఆర్గనైజ్ చేసిన సంస్థలోనే. సో మాకందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ నేను ఫుడ్ తీసుకోవాలి కాబట్టి చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకున్నాను. 2 పుల్కా, జస్ట్ రైస్, సమ్ సలాడ్, మష్రూమ్ కర్రీ, కర్డ్. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరితో కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీరందరితో హ్యాపీగా చిట్ చాట్ చేస్తూ క్యాంటీన్లో హ్యాపీగా టైం అనేది గడిచిపోయింది. దాంతోపాటుగా ఈ పర్టికులర్ ఈవెంట్లో నాలెడ్జ్ షేరింగ్ అనేది జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన, ప్రాంతాల నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా షేర్ చేసుకున్నారు. సో ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మకానా 30 grams ఫ్రై చేసి తీసుకుంది. దాని తర్వాత పన్నీరు, అదేవిధంగా మిక్స్డ్ కర్రీ ఏదైతే ఉందో వెజిటేబుల్స్ అన్నిటితో కలిపి దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధమైన న్యూట్రిషన్ జర్నీలో మనం నియర్ అబౌట్ ఎవ్రీ డే కూడా 3 liters to 4 liters వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మనకి కాపాడుతుంది. దాంతోపాటుగా ఎర్లీ టు రైజ్ ఎర్లీ టు బెడ్ అనే సామెత అనేది మీరు చాలాసార్లు వినే ఉంటారు, నేను కూడా చెప్తాను, దాంట్లో తప్పు లేదు. ఎప్పుడు కూడా మనం పడుకోవాలి, అదేవిధంగా ఎర్లీగా లెగాలి, ఎందుకంటే మనం వాకింగ్ మిస్ చేయకూడదు. సో ఎప్పుడు కూడా మనం జీవితంలో ముందుకెళ్ళాలి అంటే పెద్దలు చెప్పిన సూచన ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించాలి. అందుకే అంటారు, పెద్దలు చెప్పిన మాట సలిదన్ను మూట. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్. థ్యాంక్ యూ.